కర్నూలు బస్సు ప్రమాదంపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద బస్సును ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. బస్సు బైక్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక 300 మీటర్ల వరకు బస్సు బైక్ను ఈడ్చుకెళ్లింది. బస్సు ప్రమాదంలో మొత్తం 43 మంది ఉండగా 23 మంది బస్సు నుండి కూడా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రమాదంలో 20 మంది సహజీవనం అయ్యారు. ఇక DNA పరీక్షలు చేసి అధికారులు మృతదేహాలను గుర్తిస్తున్నారు. ఇక కర్నూలు ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ ఫేస్ టు ఫేస్. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఏదైతే ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు అధికారులతో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు అందిన సమాచారం ప్రకారం ఏమంటారు? చాలా దురదృష్టకరం అండి. ఇలాంటి ఘటన మన ప్రాంతంలో జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఒక బాధ్యత తీసుకొని మన ముఖ్యమంత్రి గారు హుటాహుటిన మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. దీంట్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఆ రాష్ట్రాల మంత్రులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రభుత్వం ద్వారా ఏవైతే సహాయ సహకారాలు అందించాలో అన్నీ అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక సిస్టంలో ఏదైనా కరెక్ట్గా నడిచినప్పుడు ఏ విధమైన సమస్యలు రావు. కొంచెం పొరపాట్ల వల్ల ఇందరు ప్రాణాలు హరిస్తాయని చెప్పి ఇలాంటి ఘటనలే ఉదాహరణ. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు అయితే ఉంటాయి. అంటే మీరు మంత్రి అయిన తర్వాత ఈ ప్రైవేట్ బస్సుల పైన కావచ్చు, మిగతా దానిపైన చాలా కఠినంగా వ్యవహరించిన పరిస్థితి, అన్ని పర్మిట్లు కావచ్చు, మిగతా పర్మిషన్ల గురించి చాలా టైట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది, ఏమంటారు దాన్ని? ఇప్పుడున్నే వ్యవస్థ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కంప్యూటర్ ప్రపంచంలో ఎవరు కనుగప్పి బండ్లు తిప్పలేరు. మొట్టమొదటిగా ఫిట్నెస్ అనేది మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ క్రైటీరియా తీసుకొని ఇస్తారు డిపార్ట్మెంట్. అలాగే ఈ డ్రైవర్ల యొక్క తప్పిదాల వల్ల కూడా అక్కడక్కడ ఈ ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రమాదం కూడా కోవలోకి వస్తుందని చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇలాంటి సమస్యలు చూసుకొని రెక్టిఫై చేస్తాం. ఎక్కడన్నా ఈ హైవే మీద బెంగళూరు హైదరాబాద్ హైవే మీద బ్లాక్ స్పాట్స్ ఉన్నా కూడా గుర్తించి ఎక్కడ ప్రమాదాలు అనేవి జరగకుండా తీసుకునే బాధ్యత అయితే మేము తీసుకుంటామని తెలియజేస్తాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లను మనం ఏదైతే నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకి చెక్ చేసి పంపిస్తారు, ఇక్కడ అవకాశం ఉండదు. దాని గురించి ఏమన్నా? 100% ఉందండి. ఇప్పటికి కూడా లిక్కర్కు సంబంధించి మత్తు పదార్థాల విషయంలో ఎక్కడ రాజీ పరిస్థితి లేదు. అది గవర్నమెంట్ బస్ అయినా ప్రైవేట్ బస్ అయినా 2 ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కిందే వస్తాయి. కాబట్టి ఈ ప్రమాదం కేవలము ఆ డ్రైవర్ అప్పుడుండే పరిస్థితిని బట్టి ఆ టైమింగ్ వల్ల జరిగిండొచ్చు. కానీ ఇక్కడ మద్యము విషయం అయితే ఎక్కడ ఉత్పన్నం కాదు. ఇంకా చెక్కింగ్స్ అంటారా, యూజువల్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లకు కూడా మా అధికారులు ఉంటారు. అది కూడా చాలామందికి బాధేస్తుంది. ఎందుకు ఆపుతున్నారంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి మేము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగే కొద్దీ ప్రజలకు కూడా నమ్మకం పోతుంది. కాబట్టి తప్పకుండా దీని మీద స్ట్రిక్ట్ కోఆర్డినేషన్ అనేది రాబోయే కాలంలో ఉంటుంది. ఇప్పుడు మృతి చెందిన వారిని ఏ విధంగా గుర్తించబోతున్నారు? ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు? ముఖ్యంగా ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళను ఐడెంటిఫై చేసే పనిలో ప్రభుత్వం ఉందండి. ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్ళ డేటా మా దగ్గర ఉంది. చనిపోయిన వాళ్ళ సీటింగ్ నెంబరు, అలాగే వాళ్ళు బస్సులో రిజర్వేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్ కూడా ఆధారంగా మేము వాళ్ళని గుర్తించవచ్చు. ఆ మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళతో పాటు దహనమైనాయి. కాబట్టి ఆ మొబైల్ యొక్క డేటా అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్లు కూడా సింక్రనైజ్ చేసేదానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వచ్చే 2-3 గంటల్లోనే ఆ డేటా కూడా వస్తుంది. మా ముందరున్న కర్తవ్యం ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళు క్షతగాత్రులు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రాన, అలాగే కర్ణాటక, అది గుర్తించి 3 ప్రభుత్వాలు కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా పనిచేస్తాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో మృతి చెందిన వారి DNA ఆధారంగా వారికి అప్పచెప్పి ప్రయత్నం చేస్తామని చెప్పి రవాణా శాఖ మంత్రి చెప్తున్న పరిస్థితి. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్.